మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూటమిలో విభేదాలు బగ్గుమంటున్నాయి. నందవరంలో బీజేపీ జెండా గద్దె నిర్మాణాన్ని చేపట్టారు బీజేపీ నేతలు. అయితే బీజేపీ నిర్మాణాన్ని అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. అయితే తమ జెండా పక్కనే నిర్మిస్తున్నారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు. చలో నందవరంకు బీజేపీ నేతలు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పార్టీ జెండాకి సంబంధించినటువంటి వివాదం మాత్రం చిలికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఆల్రెడీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండా పక్కనే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి జెండా యొక్క దిమ్మెను కట్టడానికి ఆ పార్టీ నేతలు కూడా ప్రయత్నించడం, కొంతవరకు వారిని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అడ్డగించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూటమిలో మాత్రం మళ్లీ తారాస్థాయికి చేరుతున్న విభేదాలు. నేడు బీజేపీ నేతలు కార్యకర్తలు చలో నందవరంకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల యొక్క చర్యలపైన తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ జెండా పక్కనే నిర్మిస్తున్నారంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వర్ధిల్లాలి టీవీఎన్ మాధవన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి టీవీఎన్ మాధవన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి టీవీఎన్ మాధవన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. ఈ రోజు మా పార్టీలో కార్యక్రమంలో భాగంగా నందవరం టౌన్ లో మేము జెండా ఎగరేయడానికి వచ్చినాము. మేము జెండా ఎగరేయడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు సార్ అడ్డుకుంటున్నారంటే దీనిపైన ఒక కంప్లైంట్ ఉంది అన్నారు. ఏం కంప్లైంట్ ఉందని మేము స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఓవరాల్ గా ధర్మాపురం గోపాల్ దీనిపైన ఒక కంప్లైంట్ ఇచ్చినాడు అన్నారు. ఎస్ఐ సార్ మా ముందే ధర్మాపురం గోపాల్ ఫోన్ చేసినారు. ఆయన 2 hours తర్వాత వచ్చినాడు. వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు. మా సొసైటీ ఉంది, మా సొసైటీకి అడ్డం ఉంది జెండా అంటున్నాడు. మరి నీ పార్టీ జెండా ఉంది, జనసేన జెండా ఉంది, మా పార్టీ ఎందుకు అడ్డం ఉంది అంటే మీరు ఇక్కడ కాదు వేరే దగ్గర పెట్టుకోండి అంటున్నాడు. మేము వేరే దగ్గర పెట్టుకునే ప్రసక్తి లేదు. కూటమిలో ధర్మంగా మేము మిమ్మల్ని, కూటమిలో ధర్మం ఉండి మీరే మమ్మల్ని అబ్జెక్షన్ చేయకూడదు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ వైసీపీ జెండా రావచ్చు, కమ్యూనిస్ట్ జెండా రావచ్చు, పబ్లిక్ ప్రాపర్టీలో అందరూ జెండాలు పెట్టుకుంటారు. కానీ మమ్మల్ని ఈ రోజు అడ్డుకుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. కూటమి కదా అని మేము చెప్తున్నా వాళ్ళు వినడం లేదు. కూటమి లేదు అంటున్నారు మాతో డైరెక్ట్ గా. ఎమ్మెల్యే దృష్టికి వాళ్ళు తీసుకుపోయినారో తెలియదు. మేము మాత్రం మా పార్థసారథి సార్ దృష్టికి తీసుకుపోయినాము, మా జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకుపోయినాము, రాష్ట్ర అధ్యక్షుని దృష్టి కూడా ఇప్పుడే పోయింది. ఖచ్చితంగా ఇక్కడ జెండా పెట్టి తిరుగుతాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఏం చేస్తుందో అందరికీ తెలుసు. నిదానమైన ఖచ్చితంగా పెడుతున్నాం. కానీ జెండా విషయంలో నిదానం కూడా ఉండదు. రేపే జెండా పెట్టేది ఖచ్చితంగా. పెడితే ఈ జెండా పెడతాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఎమ్మిగనూరులో మాత్రం కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా జెండా దిమ్మె ఏర్పాటుకు సంబంధించి వివాదం చిలికి గాలివానగా మారుతుంది. తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజ్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా ఈ కూటమిలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా కూడా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా జెండాను ఏర్పాటు చేయాలనే కార్యక్రమము చేపట్టిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా నందవరం సహకార సొసైటీ ఆవరణలో కూడా ఈ బీజేపీ జెండాను అక్కడ పెట్టేందుకు కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గుర్రాజ్ దేశాయ్ ఆ ప్రాంతానికి వెళ్లారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయి ఇప్పటికీ అక్కడ టీడీపీ జెండా ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ జెండా పక్కనే కొద్దిగా గ్యాప్ లో ఈ బీజేపీ జెండాను నిర్మించేందుకు, ఆ దిమ్మె నిర్మించేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కూడా టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో దీన్ని అడ్డుకున్నారు. మా జెండా పక్కన మీ జెండా ఉండాల్సిన అవసరం లేదు, తీసేయండి అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వాటిని అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఒకంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీ జెండాను మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా టీడీపీ నేతల పైన వీరు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా వీరు జెండా పెట్టకుండా అడ్డుకున్న నేపథ్యంలో కూడా బీజేపీ నేతలు ఆ ప్రాంతంలో సహకార సొసైటీ కార్యాలయం ముందే కూర్చొని బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం పక్క చూసుకుంటే టీడీపీకి చెందినటువంటి నేత ధర్మపురం గోపాల్ నేపథ్యంలో కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా టీడీపీ నేతల పైన ఫిర్యాదు ఇచ్చారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా సహకార సొసైటీ ఎదురుగా కూడా కాంపిటీషన్ గా వీళ్ళు జెండా పెట్టాలనుకుంటారని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో కూడా పోలీసులు రంగప్రవేశం చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు జెండా పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఇది సహకార సొసైటీకి అడ్డుగా మారుతుందని చెప్పేసి ఒక సాకు చూపుతూ ఇక్కడ పెట్టకూడదని చెప్పేసి కూడా పోలీసు అధికారులు అడ్డుకునేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అసలు కూటమిలో భాగస్వామిగా మేము ఉన్నాము, కానీ టీడీపీ నేతలు వారు చెప్పినట్టుగా పోలీసులు నడుచుకోవడం, ఇక్కడ వ్యవహార శైలి డిఫరెంట్ గా ఉందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అలాగే కేంద్ర నాయకులకు కూడా సమాచారం ఇచ్చాం. పూర్తి స్థాయిలో ఈ విషయం పైన కూడా వాళ్ళు కూడా స్పందిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సహకార సొసైటీ కార్యాలయం ముందు బీజేపీ జెండా ఎగురుతుంది. అక్కడ పెట్టి ఈ రోజు చలో నందవరం కూడా పిలుపునిచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో శాంతి భద్రతలు అదుపు చేసేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి? ఎస్ రాజు, మనం చూసుకుంటే ఈ జెండా విషయంలో అక్కడ పెట్టే విషయంలో వివాదం తలెత్తుతుంది కాబట్టి బీజేపీ నేతలని స్థానికంగా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ క్రమంలో కూడా ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారని చెప్పవచ్చు. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ జెండా పెట్టాల కార్యక్రమంలో భాగంగా పూర్తిగా నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో కూడా ఈ రోజు చేలో నందవరం కార్యక్రమానికి పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. ఎందుకు అక్కడ జెండా పెట్టకుండా కనీసం ఎవరో ఇతర పార్టీ నేతలు అడ్డుకున్నారంటే ఒక ఇది ఉంటుంది, కానీ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకోవడం పట్ల కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో అక్కడికి అదే మరికొద్ది సేపట్లో కూడా నందవరానికి భారీ ఎత్తున ఒక ర్యాలీని తీసుకొని అక్కడికి వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో సీరియస్ గా కాస్త ఈ పరిస్థితి కాస్త ఈ ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశం ప్రస్తుతం కనపడతా ఉంది. మల్లికార్జున్, హైకమాండ్ ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం కనబడుతుందా కనీసం జిల్లా నాయకత్వమైన? ఎస్ రాజు, అంటే ఖచ్చితంగా జిల్లా నాయకత్వానికి ఇప్పటికే సమాచారం అందించారు. అదే విధంగా జిల్లా నాయకులు కూడా ఖచ్చితంగా జెండా పెట్టాలి కాబట్టి కూటమిలో భాగస్వామ్యం కాబట్టి అంటే జెండా పక్కన పూర్తిగా లేదు, కొంచెం దూరంలో కూడా వీళ్ళు జెండా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి జిల్లా నాయకులు కూడా ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. అదే విధంగా రాష్ట్ర నాయకత్వానికి కూడా సమాచారం అందించారు. అంటే కూటమిలో భాగస్వామ్య టీడీపీ నేతలు దాన్ని అడ్డుకుంటున్నారు. ఆ జెండా పక్కన జెండా పెట్టే కార్యక్రమం చేస్తా ఉంటే అడ్డుకున్నారు. గతంలో జనసేన పార్టీ జెండా పెట్టాలన్నా కూడా ఇదే పరిస్థితులు తలెత్తాయి కాబట్టి వారిని కూడా అడ్డుకున్నారు. అంటే కూటమిలో ముగ్గురు సమానంగా ఉంటున్నప్పటికీ కూడా ఎందుకు వీరు ఆ పక్కన జెండా ఉండడాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారన్న అంశం పైన కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి కూటమిలో దీన్ని బట్టి చూస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతుందంటే నాయకులు పైన కలిసి ఉన్నప్పటికీ కూడా కింది స్థాయిలో క్యాడర్ కలిసి లేదు, కలిసి ముందుకు వెళ్ళడం లేదని మనకి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు జెండా కార్యక్రమం ఖచ్చితంగా మేము అక్కడ జెండా పెడతామని చెప్పి బీజేపీ నేతలు ఓవైపు తీర్మానించుకొని జిల్లా నాయకత్వంతో పాటుగా నందవరానికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి నందవరానికి వాళ్ళు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు కూడా అంటే ఈ విషయం సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా మేము ఆ ప్రాంతానికి వస్తున్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ జిల్లా నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అదేవిధంగా రాష్ట్ర నాయకుడు ఏ విధంగా స్పందిస్తారు, కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన ఏదాకా ఆరా తీస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ కూటమి రోజు మాత్రం బీజేపీ నేతలు భారీ ఎత్తున కూడా నందవరానికి చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూటమిలో మాత్రం భగ్గుమంటున్న విభేదాలు. నందవరంలో బీజేపీ జెండా గద్దె నిర్మాణాన్ని చేపట్టారు బీజేపీ నేతలు. అయితే బీజేపీ చేపట్టినటువంటి ఈ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. అయితే తమ జెండా పక్కనే నిర్మిస్తున్నారంటూ కూడా పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. చలో నందవరంకు పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. సో బీజేపీ నేతలను ఈరోజు పర్మిషన్ తీసుకొని చలో నందవరం చేపట్టనున్నారు. బీజేపీ జిల్లా నాయకత్వంతో పాటుగా కీలక నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కూటమిలో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో కూటమి పక్కనే అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ జెండా ఉందో దాని పక్కనే బీజేపీ జెండా ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు అభ్యంతరం వస్తుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండా ఏర్పాటు సమయంలో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాబట్టి బీజేపీ ధర్మాన్ని ఏదైతే అనుసరిస్తుందో దాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అనుసరించాలి అనేటువంటి మాట మాత్రం ప్రధానంగా బీజేపీ నేతల నుంచి వస్తున్నటువంటి వాదన. ఓవరాల్గా మాత్రం ఎమ్మిగనూరులో తారాస్థాయికి చేరుకున్నాయి కూటమి మధ్య ఉన్నటువంటి విభేదాలు. సో పూర్తిగా మాత్రం స్థానికంగా ఒక జెండా ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంపైనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది.